హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా బిల్డింగ్‌లో పెట్టిన వరసిద్ధి వినాయకుడి దగ్గర చివరి రోజు జరిగిన కార్యక్రమాలు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మీలో ఇంకా ఎవరైనా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరిగిందండి. ఇక్కడ పెట్టినటువంటి ఐటెమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ వచ్చి దాన్ని సక్సెస్ చేశారు. అలాగే సాయంత్రం 6 గంటలకి ఉట్టి కార్యక్రమం మొదలైంది. అక్కడ పిల్లల హడావిడి మామూలుగా లేదు. క్యూలు కట్టి మరీ ఆడేస్తున్నారు. యాక్చువల్‌గా ఒకటో రోజు నుంచి 11వ రోజు వరకు పిల్లల హడావిడే ఎక్కువ ఉంటుందండి. అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళే చేస్తుంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారుగా, పిల్లలు డాన్స్ ఏస్తే తప్ప ఉట్టి కిందకి దించను అనడంతో వాళ్ళు డాన్స్ ఏస్తూ, ఉట్టి కొడుతూ బాగా ఎంజాయ్ చేశారు. అసలు వినాయక చవితి ప్రోగ్రాంలో ఈ ఉట్టి కార్యక్రమం ఎందుకు జరుగుతుందో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్‌లో ఇమ్మీడియేట్‌గా కమెంట్ పోస్ట్ చేయండి. ఈ ఉట్టి కార్యక్రమం అయిపోయాక పిల్లల్ని రెస్ట్ తీసుకోమన్నారు. తర్వాత లడ్డు వేలం పాట కార్యక్రమం స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా ఇక్కడ 3 లడ్డూలుంటాయి. 2 లడ్డూలు వేలం పాటలో పాడుకుంటుంటారు. మూడో లడ్డు లక్కీ డ్రా తీస్తారు. అది కేవలం చిన్నపిల్లలకి మాత్రమే అండి. ఇక్కడ చూస్తే మొదటి లడ్డు వేలం పాట అయితే అయిపోయింది. వీళ్ళే అండి మొదటి లడ్డు గెలుచుకున్నది. ఎంతైనా ఆ స్వామివారి ప్రసాదం మన ఇంటికి వస్తుంది అంటే అష్టైశ్వర్యాలు మన ఇంటికి వచ్చినట్టే. ఇక్కడ వీళ్ళు రెండో లడ్డు గెలుచుకున్నారు. వీళ్ళు కూడా ఎంతో సంతోషంతో ఇంటికైతే ఆ లడ్డుని తీసుకెళ్లారు. తర్వాత అందరూ డిన్నర్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి నిమజ్జనానికి గణపతిని తరలించడానికి ఫోర్క్ లిఫ్ట్ని అయితే తీసుకొచ్చారు. జనరల్గా ప్రతి ఇయర్ మనుషులే గణపతిని తీసి ట్రక్లో పెడుతూ ఉంటారు. ఈ ఇయరే ఇలా వెహికల్ని తీసుకొచ్చారండి. బట్ చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది విగ్రహం తీసి ట్రక్లో పెట్టడం. బట్ కొంచెం ఆ షెడ్లో నుంచి బయటికి రావడం మటుకు కొద్దిగా డిఫికల్ట్ అయింది. ఎంతైనా ఈ 11 రోజులు ఆ గణపతి పిల్లలతో ఆడుకున్న ఆటలు అలాంటివి. మరి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళను అని ఎలా మారం చేస్తారో, అలాగే ఈ గణపతి కూడా నేను రాను అని చెప్పి ఆ రేకులు లైట్లు పట్టుకొని బాగా అల్లరి చేశాడు. పిల్లలకి కూడా ఇక్కడ గణపతితో ఎక్కువ కనెక్షన్ ఉంటుందండి. దానివల్ల గణపతి వెళ్తుంటే వాళ్ళు కూడా ఎక్కువ ఏడ్చేశారు. ఇంకపోతే పెద్దవాళ్ళు ఈ వెహికల్తో వినాయకుడిని ఎలా తరలిస్తారా అని చాలా ఈగర్గా చూస్తున్నారు. ఏదేమైనా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని పండుగల్లో కల్లా వినాయక చవితి పండుగ చాలా స్పెషల్. అందరూ ఒక్కచోట చేరి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దసరా హాలిడేస్కి బదులుగా వినాయక చవితి హాలిడేస్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఇకపోతే లాస్ట్లో వినాయకుడిని ట్రక్లోకి అయితే ఎక్కిచ్చేశారండి. ఇదండి మా వినాయకుడి విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.